డ్రగ్స్ కలకలం జరిగింది. బైకుల్లో తరలిస్తున్న 33 గ్రాముల ఎండిఎంఏ మాదక ద్రవ్యాల్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ ఢిల్లీ నుంచి డిటిడిసి కొరియర్లో వచ్చాయని పోలీసులు చెప్పారు. వీటిని యూనివర్సిటీ విద్యార్థులకు విక్రయిస్తున్నారని తెలిపారు. మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు అసలైన సూత్రధారుల్ని త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు చేపట్టిన ఆపరేషన్ మంచి ఫలితాలను ఇస్తోంది. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా సాగిన గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలను అరికట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. గత అనుభవాల నేపథ్యంలో మొత్తం పోలీస్ టీంలను కూడా మార్చివేసి కొంతమందికి కీలక బాధ్యతలు అప్పగించారు. నేరాల నియంత్రణపై నిరంతరం సమీక్షలు చేస్తూ సిబ్బందికి తగిన సూచనలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో నేరాల నియంత్రణతో పాటు గంజాయి రవాణాకు చెక్ పెట్టారు. ఇదే తరహాలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ మత్తు పదార్థాల రవాణాను అడ్డుకునేలా చర్యలు చేపట్టారు. ఈ తరహా తనిఖీల్లో బెజవాడ పోలీసులు కీలకమైన డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. విజయవాడ రామవరప్పాడు జంక్షన్ వద్ద పడమట సీఐ పవన్ కిషోర్ తన బృందంతో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎలక్ట్రికల్ స్కూటీ, మరో బైక్ ను తనిఖీ చేస్తుండగా కొరియర్ ప్యాక్ కనిపించింది. అది తీసి చెక్ చేస్తుండగా బైక్ పై వచ్చిన వారు కంగారు పడ్డారు. అనుమానం వచ్చిన పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వెంట ఉన్న ప్యాకెట్ ను తీసి చూడగా అందులో డ్రగ్స్ కనిపించడంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఒకవైపు గంజాయి రహిత రాష్ట్రంగా చేసేందుకు కూటమి ప్రభుత్వం పోలీసులు శ్రమిస్తుంటే ఇప్పుడు కొత్త తరహా డ్రగ్స్ విజయవాడలో కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ డ్రగ్స్ గురించి నిపుణుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆ డ్రగ్స్ వాడేవాళ్లు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారని, వారి మనసులో భావనలను నిజమనుకుంటూ వ్యవహరిస్తారని చెప్పడంతో పోలీసులు డ్రగ్స్ రవాణాపై దృష్టి పెట్టారు. తిరుమలశెట్టి జీవన్ కుమార్, నితీష్ కుమార్, ప్రసాద్ ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఎండిఎంఏ డ్రగ్స్ అంటారు. తీసుకున్న వాళ్ళకి ఇమ్మీడియట్ గా కొన్ని హెల్యూసినేషన్స్, ఎక్స్టసీ అంటే ఒక ఓవర్ ఎక్సైట్మెంట్ వచ్చి ఆ హ్యాపీనెస్ అనే ఫీలింగ్ లో వాళ్ళకి లేనివి ఉన్నట్లుగా హెల్యూసినేషన్స్ అనేవి వస్తాయి. ఎండిఎంఏ డ్రగ్స్ ర్యాకెట్ అనేది బయటపడింది. అందులో ముగ్గురు వ్యక్తులు, తిరుమలశెట్టి జీవన్ కుమార్, అట్లానే నితీష్ కుమార్, అట్లానే ప్రసాద్, ఈ ముగ్గురు కూడా ఎండిఎంఏ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. వాళ్ళని తనిఖీ చేయగా 33 grams ఆఫ్ దిస్ కాంట్రబాండ్ డ్రగ్ మనకి దొరికింది. యూనివర్సిటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కి సరఫరా చేస్తున్నట్లుగా ప్రాథమికంగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళ ముగ్గురిని ఈ రోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. నూజివీడుకు చెందిన మనోహర్ ద్వారా ఢిల్లీకి చెందిన రింకు డ్రగ్స్ ను డిటిడిసి కొరియర్ లో పంపించినట్లు నిందితుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. వీరి నుంచి 33 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, 7 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ సరిత తెలిపారు. ఈ ముగ్గురు నిందితుల్లో స్టూడెంట్, ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారని, యూనివర్సిటీలో విద్యార్థులకు డ్రగ్స్ అమ్ముతున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఈ తరహా డ్రగ్స్, గంజాయి ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎక్కడికి చేర్చుతున్నారన్న అంశాలపై దృష్టి పెట్టామన్నారు. గంజాయి రవాణాపై ఇప్పటికే పీడీ యాక్ట్ కేసులు పెట్టామని, ఇప్పుడు కొత్తగా క్విట్ అండ్ పీడీ యాక్ట్ అమల్లోకి వచ్చిందని, విద్యార్థులు, యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఈ మనోహర్ అనే వ్యక్తికి ఢిల్లీ వాళ్ళు రింకు అనే ఒక అతను ఉన్నాడు. ఆ మనోహర్ అనే అతను రింకు ఫ్రెండ్. ఈ మనోహర్ 1-2 సార్లు ఇతను కలిసినప్పుడు బోత్ ఆర్ కన్సీవ్డ్. వాట్సాప్ మీద ఇంట్రడ్యూస్ చేస్తే అప్పటి నుంచి డైరెక్ట్గా ఈ జీవన్ కుమార్ వాళ్ళని కాంటాక్ట్ చేసి రింకు ద్వారా మనీ పే చేస్తారు. మనీ ఆ కొరియర్లో ట్రాక్ ఆన్ కొరియర్ కానీ డిటిడిసి కానీ ఆ కొరియర్లో వచ్చినప్పుడు లేటర్ అన్న రిమైనింగ్ అమౌంట్ కూడా కొట్టేసి అట్లా వాడుకుంటాడు. A2కి ఇతను జీవన్ కుమార్కి వచ్చిన తర్వాత జీవన్ కుమార్తో పాటు వీళ్ళిద్దరు అదర్ 2 persons అరెస్ట్ అయిన వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ వాళ్ళు. దీస్ పర్సన్స్ సెల్లింగ్ టు అదర్ పీపుల్ 6,000, 5,000 అలా చేసుకుంటా ఉన్నారు. అంటే ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీలో కొంతమంది ఉన్నారు అని మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి ఎస్ అది మనం చూడాలి, వెరిఫై చేయాలి ఏ యూనివర్సిటీ కనెక్టెడ్ పీపుల్ ఉన్నారు అనేది. బెజవాడ పోలీసులు చేపడుతున్న ఆకస్మిక ఆపరేషన్లలో ఇలాంటి డ్రగ్స్, గంజాయి ముఠాలు, రౌడీ మూకలు పోలీసులకు పట్టుబడుతున్నారు. ఇప్పటికే గంజాయి రవాణాను చాలా వరకు నియంత్రించిన పోలీసులు ఇప్పుడు ఈ డ్రగ్స్ లో కీలకంగా ఉన్న పాత్రధారులు, సూత్రధారులపై దృష్టి పెట్టారు. వీరి వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఢిల్లీలో అసలు సూత్రధారులను కనుగొనేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. అదేవిధంగా యూనివర్సిటీలలో ఈ డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆయా యూనివర్సిటీల్లో అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టనున్నారు. డిటిడిసి కొరియర్ ద్వారా వచ్చిన నేపథ్యంలో సిబ్బంది సహకారంతో గుట్టుచప్పుడు కాకుండా ప్యాకింగ్ జరుగుతుందన్న కోణంలో విచారణ చేస్తున్నారు.